సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేళ ఖమ్మం అరుణామయంగా మారిపోయింది. ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రధాని మోదీ కీలు బొమ్మగా మారారు అని సీఎం రేవంత్ విమర్శించారు. మల్టీనేషనల్ కంపెనీలకు పేదల హక్కులను దోచిపెడుతున్నారని అన్నారు. దోపిడీ ఆగాలి అన్నదే కమ్యూనిస్టులు కోరుకున్నారు అని అన్నారు. ఇక రైతు కూలీల కోసం సిపిఐ చేసిన పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ, కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ, దోపిడీ ఆగాలి, పేదలకు మేలు జరగాలి, రైతు కూలీ హక్కులను కాపాడాలి అనేదే మీ పోరాటం. ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ.